ఈ రోజు ఏంటండి స్పెషల్ బయటికి తీసుకొచ్చారు? స్పెషల్ అంతా ఏమీ లేదు. రోజు ఇంట్లో తిని బోర్ కొడుతోంది, అందుకే. బయటకు వస్తే టేబుల్ మేనర్స్ ఫాలో అవుతారనుకుంటా. ఏమన్నా? అదేనండి టేబుల్ మేనర్స్. ఏ ఇంట్లో ఏమైంది? లేదు, ఇంట్లో నా టేబుల్ మేనర్స్కి ప్రాబ్లం ఏంటి? తిన్న వేస్ట్ అంతా ప్లేట్లో వేశారు, అందుకే చెప్పాను. అదే నా ఇల్లు, నా ఇష్టం. నేను ఎలా కావాలంటే అలా ఉంటాను. లేదండి, నేనేదో ఊరికే అన్నాను, మీరెందుకు కోపడుతున్నారు? నేను కోప్పడలేదే. లేదు, నా టేబుల్ మేనర్స్కి ప్రాబ్లం ఏంటి? పిల్లలకి పాఠాలు నేర్పించే టీచర్ నేను. పబ్లిక్ ప్లేస్కి వస్తే ఎలా బిహేవ్ చేయాలన్న మేనర్స్ బాగా తెలుసు. అర్థమైందా? మీ చెల్లెలకి డెలివరీ డేట్ ఇచ్చేశారట. ఏమండి, నాతో మాట్లాడరా? నువ్వు హోటల్లో మాట్లాడింది నీకు కరెక్ట్ అనిపిస్తోందా? ఏమండి, నేను సరదాగానే అన్నాను, మీరెందుకు సీరియస్గా తీసుకుంటున్నారు? నువ్వు ఇన్ని రోజులు నాలో చూసిన పెద్ద లోపం అదే కదా? దేపి పొడుస్తున్నావా? అయ్యో కాదండి, అలాంటిదేం లేదు. నాకు తోచింది చెప్పాను, అంతే. మాట మార్చుకో. నువ్వు మాట్లాడింది తప్పని నీకు అనిపించింది అంటే సారీ అడుగు. సారీ అండి. ఏదో నీ అంత కాకపోయినా తప్పు చేసిన వాళ్ళు సారీ అడిగేంత వరకు మాట్లాడకూడదన్న మేనర్స్ నాకు బాగానే తెలుసు. అర్థమైందా? ఆ? ఏయ్, హలో, ఇలా చూడవే మేనర్స్. ఇట్రా, రమ్మంటుంటే. మిస్ మేనర్స్. లైట్ ఆఫ్ చేయమంటావా? ఏమండి, ఆ ప్లంబర్ని పిలిపించండి. సింక్లోంచి వేస్ట్ వాటర్ బయటకు వచ్చి కిచెన్ అంతా ఒకటే చెమ్మగా ఉంది. నిలబడి పని చేయలేకపోతున్నాను. నీకు ఈ వేస్ట్తో పెద్ద ప్రాబ్లం అయిపోయింది కదా? రమ్మంటాను. ఏయ్, ఇట్రా, మన ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఏయ్,
నేను నీ గెస్టా, నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పరా? ఆ, అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నానయ్య. మీరు మా నాన్నలాగా. మా నాన్నగారు పైకి వెళ్ళిపోయారు, మీరే ఇంకా. ఏయ్. అది కాదు అంకుల్, మా నాన్న ఉండే ప్లేస్ లో మీరుండి నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు. రేయ్, తాత కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంటాడో ఏయ్, లేకపోతే ఏంట్రా అయిపోతాడో. అది? నాకంటే మీరు బాగా బిజీ కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బయటికి వెళ్తారేమోనని. ఏయ్, వచ్చి ఆశీర్వాదం తీసుకోవే. అంకుల్, ఇలాగే మా నాన్నగారు 2 బొట్న వేళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంది. 2 బొట్న వేళ్ళు చేర్చి కట్టేసి సమాధి కట్టేశాం. రే ఏంట్రా వచ్చిన దగ్గర నుంచి అలాగే మాట్లాడుతున్నావు? ఎందుకురా చావు చావు అని అదే నేను మాట్లాడుతున్నావు? శవాల బండి నడుపుతున్నాను, అందుకే అదే గుర్తుకొచ్చి మాట్లాడుతున్నాను. ఏంట్రా నీ పెళ్ళ నీకు మర్యాద ఇవ్వదా? ఏయ్, ఇదిగో వస్తున్నానండి. త్వరగా రా. ఇంకేంటి ఇలా వచ్చావేంట్రా? ఏం లేదురా, ఈవిడ 3వ అన్నయ్య కూతురు పెద్ద మనిషి అయింది. ఆ ఫంక్షన్ అలాగే అటెండ్ చేసి మిమ్మల్ని చూసి వెళ్దామని ఇలా వచ్చేసాను. అది మాత్రమే కాదు, దీనికి షుగర్ ఎక్కువ, బొటన వేల్లో సమస్య. ఇక్కడెక్కడో పచ్చి పచ్చిగా తిడుతూ కట్టు కడతారంట, అందుకే ఆ పని మీద వచ్చాను. అంకుల్, రెగ్యులర్ గా మీరెక్కడ కట్టుకుంటారు? నాకేముందిరా? బాగున్నారా అన్నయ్య? ఆ, రామ్మా, నేనెవరో తెలుస్తోందా? ఆ, తను ఎవరంటే? రేయ్, నువ్వు చెప్పకూడదు, తనే చెప్పాలి. నువ్వు చెప్పమ్మా. తెలుసన్నయ్య, మీ గురించి చెప్పారు. ఆ? అంతా చెప్పేశావా? టీ తాగుతావంటరా? ఆ, తాగుదాం అమ్మా అంకుల్. టీ తీసుకురా అమ్మా. ఆ, పాలు ఉన్నాయి కదా? ఉన్నాయి ఉన్నాయి. ఆ, నాకు పాల్ టీ లేవద్దమ్మా, బ్లాక్ టీ తీసుకురా. లేదన్నయ్య, పాలున్నాయి. పాలతోనే టీ ఇస్తాను. కాదమ్మా, బ్లాక్ టీ తాగితే హెల్త్ కి మంచిది, డైజెషన్ అవుతుంది అందుకు. రే పాలు టీ తాగరా. ఇలా చూడండి అంకల్, 6 గంటల తర్వాత పాల ఐటమ్ ఏది తిన్నా సరే త్వరగా పాడగట్టేసి 2వ రోజు మర్చిపోతారు. ఇప్పుడు చెప్పండి, బ్లాక్ టీ కావాలా, పాల్ టీ కావాలా మీకు? ఆ? ఊరుకోండి, ఈయన ఇంతేలేమ్మా, నువ్వు వెళ్ళి పార్టీ తీసుకురా. అందుకనే నీకు ప్రెషరు, కాళ్ళలో షుగరు. ఏం పర్వాలేదండి, నేను 2 తీసుకొస్తాను. వెళ్ళి తీసుకురామ్మా. ఏంట్రా, మొత్తానికి మా అత్తయ్య ఇంటి ఫంక్షన్ రానేలేదు? ఎగ్జామ్ టైం రా, స్కూల్లో లీవ్ దొరకలేదు. ఈ సంవత్సరం పైకి వెళ్తావా? మరి తప్పకుండా. లేదంటే మీ నాన్న నిన్ను లాక్కొచ్చి మెళ్ళలో మాల వేస్తారు కదా, ఎందుకంటే మీ నాన్నకి అంత భక్తి. ఇలా చూడు, ప్రతి ఏడు మేము శబరిమలకి వెళ్ళడానికి కారణం అంకులే. ఇలాగే ఓసారి మేము మాల వేసుకుని శబరిమలకి వెళ్ళాం. అడవి మధ్యలో వెళ్లే దారిలో నాటు ఉసిరికాయల కోసం మేమిద్దరం అలా ముందుకెళ్ళాం. అంకుల్ కోతి దగ్గర ఇరుక్కుపోయారు. అయ్యో, ఆ తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? అది ఉసిరికాయల సీజన్ కాదు, కోతికి చిర్రెత్తుకొచ్చి అంకుల్ మాల లాగేసి కింద పడేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అంకుల్ ని మెల్లగా వెళ్ళగలా పడుకోబెట్టి మేమంతా ఎత్తుకొచ్చాం. ఆ గుర్తులు అక్కడ కనిపిస్తున్నాయి చూడు. ఏయ్, నీకు జ్ఞాపకం ఉందిగా? అంకుల్, మీకు జ్ఞాపకం ఉందా? లేదురా. ఎలా ఉంటది, అప్పుడు మీరు స్పృహలో లేరు కదా. అన్నయ్య. థ్యాంక్స్ అమ్మా. తీసుకోండి. మ్మ్. మావయ్య, నేను తర్వాత అవుతాను. ఏంటిది? బ్లాక్ టీ. ఇదే బ్లాక్ టీ అని చెప్పి అందరికి ఇస్తున్నావా? వేడి నీళ్ళలో డికాషన్ వేసిస్తే అది నీకు బ్లాక్ టీయా? బ్లాక్ టీ ఎలా ఉండాలో తెలుసా? అల్లాన్ని చితక్కొట్టి వేసి 2 యాలక్కాయల్ని నలిపేసి వేసి అలాగే 2 చెక్క లవంగాలు అందులో వేసి అలాగే గరం మసాలా వేసి బియ్యం వెయ్యి బిర్యానీ ఈ అవుతుంది. నోటి దురుసు వల్లే నీకు షుగర్ ఎక్కువైపోతుంది. ఇదిగో, నేను చెప్పినట్టుగా చేసి తీసుకురా పో. సరేనండి. నువ్వు వెళ్ళి చికెన్ చపాతీ చెయ్యమ్మా. చికెనా? నేను బాగా చేస్తాను కదా అంకుల్. రే, నీకెందుకు అనవసరమైన పనులన్నీ? నేను వంట చేయకూడదా ఏంటి? ఇలా చూడండి, ఈ రోజు లేడీస్ కి అందరికి లీవు, జెంట్స్ మేము వంట చేయబోతున్నాం. అంకుల్, వచ్చి ఉల్లిపాయలు తరగండి. ఊరికే కూర్చొని అన్నయ్య. చికెన్ రాదు. నేను ఏదైనా హెల్ప్ చేయనా? వద్దక్క, పర్వాలేదు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పర్వాలేదులే, నేను హెల్ప్ చేస్తాను. వద్దక్క, పర్వాలేదు, మీకే కాలు బాగాలేదు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను, ఏం ప్రాబ్లం లేదు. సరే. ఆ, ఏయ్, ఆ! 2 టీలు. అంకుల్, భోజనం ఎలా ఉంది? ఆయిల్ కొంచెం ఉండొచ్చు తమ్ముడు. అదే అంకుల్ నేను చెప్తున్నాను, ఆయిల్ కొంచెం ఉండాలంటే ఆయిల్ కొంచెం తక్కువగానే ఉండాలి. ఏయ్, ఏమే, ఊరికే కదా ఉన్నావు, ప్యాకెట్ ఆడొచ్చుగా. నేను రాను, మీరు ఆడుకోండి. రావా? అంకుల్ని చూడు, ఈ వయసులో ఆయన ఎంత స్ట్రాంగ్ ఆడుతున్నాడో చూడవే. అంకుల్, ఇదే విధంగా మా నాన్న
చావడానికి ముందు రోజు రాత్రి మీలాగే ఒక బనీన్ వేసుకొని నాతో పేకాట ఆడాడు. గేమ్ కొట్టాడో లేదో తెల్లారి ఆయన తప్పిడి కొట్టారు. అర్థం చేసుకోండి. ఏంట్రా నువ్వు ఇప్పుడు అదే మాట్లాడుతున్నావు? లైవ్ గా జరిగిందే చెప్పాను. దాన్ని కోపడితే ఎలాగా? తీసుకోండి. ఆ, ఇప్పుడు ఎలా ఉంది టీ? ఎవరైనా టీ పెట్టడం ఎవరు నేర్పించారు అంటే ఎవరి పేరు చెప్తావు? మీ పేరే చెప్తానన్నయ్య. గుడ్. రా మనమంతా ఒక గేమ్ ఆడదాం. వద్దన్నయ్య, కిచెన్లో చాలా పని ఉంది, చేసి వస్తాను. అక్కడేం పని ఉంది? ఉన్న అన్ని పనులు మేము పూర్తి చేసాం. ఇలాగే అంకుల్ ఆడవాళ్ళు మనల్ని ఎప్పుడూ మోసం చేస్తూ ఉంటారు. ఏంటి వా. అమ్మా అమ్మా ఇలా రామ్మా. చెప్పండి మావయ్య. ఏంటమ్మా ఇది? డాన్స్ టీచర్కి అపాయింట్మెంట్ ఆర్డర్ మావయ్య. నేను ఆ రోజే చెప్పాను కదమ్మా, ఇలాంటివన్నీ మన కుటుంబానికి సెట్ అవ్వవని. మీ అత్తయ్య డబ్బులు ఎంఏ చదువుకుంది, అయినా కూడా మా అమ్మలాగే ఇంటిని బాగా చూసుకొని పిల్లల్ని బాగా పెంచి పెద్దవాళ్ళని చేయడం వల్లే వాళ్ళందరూ ఈరోజు బాగున్నారు. మీరందరూ హోమ్ మినిస్టర్స్ అమ్మా. హోమ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎంత అదృష్టం చేసుకొని ఉండాలో తెలుసా? హ, దాని ముందు ఈ పనులన్నీ ఎందుకు పనికిరావమ్మా? కుటుంబాన్ని బాగా చూసుకోమ్మా, అదే నీ పని. మేమందరం బాగా బతికాం, మీరు కూడా బాగా బతకాలన్నదే మా కోరిక. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి మీ అత్తతో కాసేపు మాట్లాడు, తను కూడా ఇదే మాట్లాడుతుంది. నేను ఆ రోజు క్లియర్గా నీకేమని చెప్పాను? కొంచెం ఓపిక పట్టు, ఇప్పుడు జాబ్కి అప్లై చేయొద్దనే కదా చెప్పాను. మరి ఇప్పుడు నీ వల్ల నాన్న ముందు నా పరువు పోయింది. నేను ఎప్పుడైనా నువ్వు అసలు జాబ్కే వెళ్ళొద్దని చెప్పానా? నిన్నే అడుగుతున్నాను, నేను చెప్పానా? పెళ్ళికి ముందు నేను నీకు అన్ని విషయాలు చెప్పాను కదా. నాతో ఎవ్వరూ చెప్పలేదు. వెళ్ళి మీ అమ్మ నన్ను అడుగు, అప్పుడు తెలిసింది నేను చెప్పానో లేదో. నోరుకి ఏం తక్కువ లేదు. ఆ రోజు మాత్రం మేనర్స్ గురించి నోటుకొచ్చినట్టు బాగావు. ఇప్పుడు ఏముంది నీ మేనర్స్? మాలేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు? డేట్ ఇంకా ఫిక్స్ చేసుకోలేదు, కానీ రేపటి నుంచి నియమాలు పాటిద్దాం అనుకుంటున్నాను. ఓ, నియమాలు పాటిస్తే మనమిద్దరం కలవకుండా ఉండాలి, తెలుసుగా. లైట్ ఆఫ్ చేయమంటావా? ఏమండి, మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒకటి చెప్పనా? ఇలా చేసేటప్పుడు నొప్పిగా ఉందండి. ఫోర్ ప్లేలో ఏదైనా ఓ, అయితే దీని గురించి నీకు ముందుగానే తెలుసు అన్నమాట, అంతేనా? ఏంటండి? అదే ఫోర్ ప్లే. ఇప్పుడు ఫోర్ ప్లే చెయ్యాలి అంటే నిన్ను చూడగానే అనిపించాలి. అనిపించట్లేదు. లైట్ ఆఫ్ చేయి, నిద్ర వస్తుంది, అదే వస్తుంది.
స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. స్వామియే స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి స్వామి శరణం. శరణం. ఇది నిన్న పెట్టిన సాంబారేగా? అవునండి, ఫ్రిడ్జ్లోది వేడి చేసి తెచ్చాను. స్వామి సార్, మాల వేసుకున్న స్వామికి నిన్నటి ఆహారం పెట్టకూడదని నీకు తెలియదా, లేక తెలిసే చేస్తున్నావా? లేదండి, నిజంగా నాకు తెలీదు. సరిపోయింది పో. ఇది మాత్రం తెలీదు, కానీ మిగతావన్నీ బా. స్వామి శరణం. కాలానికి తగ్గట్టుగా అన్నీ మారడం లేదా? చెప్పాలంటే చెప్పులు లేకుండా నడిస్తే పేర్లు తెలియని ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. వీటన్నిటికీ ప్రాధాన్యం ఇవ్వకండి. స్వామియే శరణం అయ్యప్ప. అన్నయ్య ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. అవును, ఆ అమ్మాయినేంటన్నయ్య ఎలా పెంచారు? వాళ్ళ అమ్మా నాన్న ఏమీ నేర్పరా? మనం ఏం చెప్తామమ్మా? నీ చేయవలసిన పనులన్నీ అలాగే వదిలిపెట్టి వచ్చాను. ఈ విషయం తెలిసాక నేను ఎలా ఉండగలను? మనసు చాలా కష్టపడింది, అందుకే వచ్చేసాను. అది సరే, తాను ఎక్కడుంది? లోపలే ఉంటుంది. లోపలే కదా ఉంది. ఉండు వస్తాను. అరెచ్చా, అయ్యయ్యో, ఇంకా మంచం మీద కూర్చున్నావేంటి? లే లే లే. అయ్యయ్యో, ఇక్కడ కూర్చోకూడదని తెలీదా? దోషమమ్మా. ఇదంతా నా కర్మ, ఇవన్నీ తీయాల్సి వచ్చింది. ఇలా ఇంటికి దూరంగా ఉన్నప్పుడు చాప వేసుకుని కూర్చోవాలి, పడుకోవాలి, తెలిసిందా? ఇది మీ ఇంట్లో నేర్పలేదా? ఆ? నీకు ఇక్కడ ఉండడం నచ్చకపోతే ఈ చుట్టుపక్కల ఎవరైనా మీ చుట్టాలుంటారు కదా, వాళ్ళ ఇంట్లో పోయి ఉండు. లేదంటే గొడ్లపాక ఖాళీగానే ఉంది, అక్కడికి పోయి పడుకో. ఆ? లేదత్తయ్య, ఒంటరిగా వెళ్ళి పడుకోవడానికి భయంగా ఉంది. అయ్యో భయంగా ఉంది. నువ్వేమన్నా చిన్నపిల్లవా? తప్పగా దారిదులు. తప్పగా ఇక్కడ పడుకో. ఏంటి? సరేనా? అంతా అర్థమైందా? అలా చూడకు, ఎలా చూస్తుందో చూడు. ఏంటయ్యా ఇంకా కూరేసుకోలేదు? ఎన్ని రోజులు 4 చచ్చిపోయిందమ్మా. ఈరోజే మంచి భోజనం చేస్తున్నాను. ఊరు కానయ్యా, అన్నీ అవసరంగా చేశాను. చాలు. చాలా నాన్న, చాలు. కారం సరిగ్గా ఓ ఉందా? సూపర్. అన్నయ్య ఉప్పు సరిపోయింది. తీసుకో. తినేశాక ప్లేట్ కడిగి ఇక్కడే బోర్లించి పెట్టుకో, బయటికి రావద్దు. తర్వాత సాములు బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూడకూడదు. ఆ? చూడకుండా ఉండాలి. ఏంటి అర్థమైందా? నన్నే చూస్తావేంటి? తినమ్మా. ఏం పిల్ల, తిను.
ఇలా చూడమ్మా, మన ఇంట్లో గుళ్ళకి గోపురాలకి వెళ్ళే అలవాటు లేదు, కానీ వాళ్ళ కుటుంబపు పద్ధతుల్ని నువ్వు ఫాలో అవ్వాలి. అమ్మా నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా లేదా? అర్థమవుతోంది, చాలా బాగా అర్థమవుతోంది, కానీ నువ్వు వాళ్ళని అర్థం చేసుకొని ప్రవర్తించాలి, అది చాలా ముఖ్యం. అక్కడ అంత పెద్ద కుటుంబంలో నువ్వు ఒకదానివి, అందువల్ల ఊరికే తప్పులు కనిపెట్టకు. అమ్మా సరే పెట్టేమ్మా. ఇక్కడ పెద్ద గొడవ జరుగుతోంది. లాక్డౌన్ వల్ల అందరు ఇక్కడ గొడవ పడుతున్నారు. అసలు దీని అంతటికీ కారణం ఎవరనుకుంటున్నారు? ప్రతి పౌరుడికి దీని గురించి తెలుసుకోవాల్సిన హక్కు ఉంది. అసలు దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి? ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తోంది, ప్రజలు కూడా దీన్ని ఆదరిస్తున్నారు. ఆడవాళ్ళలో కొంతమంది దీనికి సపోర్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఇంకా గొడవ పట్టడం ఎందుకు? నిన్న జరిగిన గొడవల్లో 4-5 ఆడవాళ్ళు గాయపడ్డారు. ఇలాంటి సమయంలో నీ బట్టలతో కలిపి ఇంకోళ్ళ బట్టలు కలపకూడదు. ప్యాడ్లన్నీ అంటించేసాయి, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. దేవుడికి మన మీద కోపం రాకూడదు కదా. రేపు నీకు బిడ్డ పుట్టాలి, మరి జాగ్రత్తగా ఉండు. ఏంటి అర్థమైందా? ఆ? ఏమ్మా, ఏం చేస్తున్నావమ్మా? ఏమ్మా, ఇలాంటి సమయాల్లో తులసి కోటను ముట్టుకోకూడదు, తెలీదా నీకు? ఏంటమ్మా నువ్వు? లేదు మావయ్య, కాస్త జలుబు తలనొప్పిగా ఉంది, అందుకే. వెళ్ళమ్మా, వెళ్ళు. స్వామి సార్, వెళ్ళు. ఓ